కాళేశ్వరం వ్యూహమేంటి? ఈటల హరీష్ తర్వాతే కమిషన్ ముందుకు కేసీఆర్ 5న కాదు 11న వస్తారని ఘోష్కు సమాచారం. కోరిన సమయానికే ఓకే చెప్పినటువంటి కమిషన్. ఈ నిర్ణయం వెనుక వ్యూహం ఉందా? 6న ఈటల, 9న హరీష్ రావు హాజరు. వారిని అడిగే ప్రశ్నలు పరిణామాల తర్వాతే కేసీఆర్ హాజరవుతారా లేదా అనే ఉత్కంఠ. లేకుంటే లీగల్ టీంతో వివరణ అందజేస్తారా? హాజరైతే కమిషన్ కు ఏం చెబుతారనే దానిపై చర్చ. హరీష్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సైతం వాయిదా వేసేదట. ఇక కాళేశ్వరానికి సంబంధించి దాదాపుగా కొత్తగా ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఓ 3 నెలలు 4 నెలలు ఎంత హడావుడి చేసిరో మనం చూసినాం. అప్పుడు కూడా నోటీసులు పంపించడం, తర్వాత అవకతవకలు జరిగినాయి అని చెప్పడం, కాళేశ్వరం అంతా స్కామ్ జరిగిందని చెప్పి, మేడిగడ్డలో పిల్లర్లు కుంగిపోతా ఉన్నాయి అని చెప్పి దాన్ని మళ్ళీ అట్లా సస్పెన్స్ గా పెట్టి పక్కకు పడేసారు. అవునా కాదా? ఇది తెలంగాణ సమాజం కూడా మాట్లాడుకుంటున్నటువంటి సందర్భమే. ఆల్రెడీ మాట్లాడుకున్నారు కూడా. ఏమైపోయింది మరి కాళేశ్వరం అంతా ఇది చేసిరు కదా అని చెప్పేసి అంటే మళ్ళా ఒకసారి తెర మీదకి ఒక 10 నుంచి 15 రోజుల నుంచి కాళేశ్వరానికి సంబంధించిన అంశమే స్క్రీన్ మీదకి వచ్చింది. ఈ నేపథ్యంలో జూన్ 5వ తారీఖున కేసీఆర్ రావాలని చెప్పి కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇచ్చిన తర్వాత మరి సార్ వెళ్తారా వెళ్ళరా? ఒకవేళ వెళ్తే ఏం మాట్లాడతారు, ఏం చెప్తారు? కేసీఆర్ తో పాటు అప్పుడు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి మరి ఈటల రాజేందర్కి, ఆ తర్వాత నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నటువంటి హరీష్ రావుని కూడా రావాలని చెప్పారు. కానీ కేసీఆర్నే ముందు రావాలని చెప్పిండ్రు, ఈటల రాజేందర్ని హరీష్ రావుని తర్వాత రావాలని చెప్పారు. కానీ చూడండి, ఇక వీరు ఏం చెప్తున్నారంటే 5వ తారీఖు కాదు 11వ తారీఖు వస్తానని చెప్పేసి మరి కాళేశ్వరం కమిషన్ కి కేసీఆర్ అయితే చెప్పిండట. సరే సార్, ఇక మీరు మీ ఇష్టం వచ్చినప్పుడు రాని, ఎందుకంటే గతంలో కూడా రాలే, ఇప్పుడు వస్తాడో రాడో తెలియదు, రాకపోయినా కూడా లీగల్ టీమ్ తోటి వస్తున్నాడు, మనం ఏం చేయలేం. అరే వచ్చినా రాని, ఎప్పుడొస్తే అప్పుడు వస్తాడని చెప్పేసి ఇక వాళ్ళు కూడా పర్మిషన్ ఇచ్చారట. కానీ పర్మిషన్ ఇచ్చినా కూడా ఇప్పుడు 11వ తారీఖు కూడా వెళ్తాడో వెళ్ళడో డౌటే. ఇప్పుడు పోవచ్చు, పోకపోవచ్చు. హరీష్ రావుని ఏం అడుగుతారు, ఈటల రాజేందర్ని ఏం అడుగుతారు? ఆ రోజంతా కూడా హైడ్రామా ఏం జరుగుతుంది? జరిగిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత అధికారులు ఏం క్వశ్చన్లు అడిగారు అని చెప్పి ప్రెస్ ముందు చెప్పేటటువంటి ప్రయత్నం అయినా చేస్తారు. ఒకవేళ ఇంటర్నల్ గా కేసీఆర్ తోటి మరి ఈటల రాజేందర్ చెప్పకపోవచ్చు, కానీ హరీష్ రావు అయితే ఖచ్చితంగా చెప్తాడు. ఇటు సంగతి బావా, మరి ఇటు అడిగిర్రు, ఇగో ఇది కథ, వీటన్నిటిని పరిణామాల నేపథ్యంలో పోదామా లేకపోతే లీగల్ టీంని తీసుకుపోదామా అని చెప్పేసి చెప్తా ఉంటే కేసీఆర్ మాత్రానికి ఈ కమిషన్ ముందు ఖచ్చితంగా హాజరు కావాలని చెప్పి తెలంగాణ ప్రజానీకం మొత్తం కోరుకుంటా ఉన్నది. ఊక కాళేశ్వరాన్ని తీసుకొచ్చి ఇగో స్కామ్ జరిగిందని చెప్పి వాళ్ళు చెప్తారు, జరగలేదని చెప్పి కేసీఆర్ చెప్తాడు. మరి ప్రజల సొమ్ము కదా, ప్రజల సొమ్ముతోటి కట్టినరు, మరి ప్రజాధనం దుర్వినియోగం చేసిరని చెప్పి ఒకటే ఆరోపణ చేస్తా ఉంది అధికార పార్టీ. దీని మీద స్పష్టత ఒకసారి కేసీఆర్ పోయి అటెండ్ అయ్యి, ఇగో ఈ కథ ఇట్లా జరిగింది, ఇట్లా చేసిన బాబు మేము, ఇలా కాళేశ్వరం లేకపోతే ఇన్ని పంటలు ఏడబండేటి, రికార్డు స్థాయిలో తెలంగాణ ఇలా వరి పండిస్తా ఉందనంటే అది కాళేశ్వరం దయవలనే అవుతా ఉంది. అందుకే రైతుల కోసం మేమింత ఖర్చు పెట్టినాం, ఇగో ఇట్లా చేసినాం అని చెప్పి మరి బాజాప్తా ఒకసారి చెప్పాలి. చెప్పకుండా హాజరు కాకుంటుంటే అనేకమైనటువంటి అనుమానాలు అయితే మరి వ్యక్తమైతే 11వ తారీఖు అయితే వస్తాడట సారు. 11వ తారీఖు వస్తా అని చెప్పేసానంటే మరి దానికి కమిషన్ కూడా ఓకే చెప్పిరట. మరి చూడాలి 11వ తారీఖు పోతాడా లేదా. ఇగో ఇక్కడ విజిలెన్స్ రిపోర్ట్ వైరల్ అట. కాళేశ్వరంపై విజిలెన్స్ రిపోర్ట్ పై చర్చ. కేసీఆర్ హరీష్ విచారణ ఉండడంతో తెర మీదకు 17 మంది అధికారులపై క్రిమినల్ చర్యలకు గతంలోని సూచన. 33 మంది ఇంజనీర్ల పైనాల్టీ, 7 రిటైర్ ఇంజనీర్లకై చర్యలకు సిఫార్సు. క్షేత్రస్థాయిలో నిర్లక్ష్యం వహించారని చెప్పేసి వ్యవహరించాలని స్పష్టం. అప్పుడు ఉన్నటువంటి ఈఎన్సీలు మెయిన్, నువ్వు ఏ ప్రాజెక్ట్ కట్టాలన్నా ఈఎన్సీ ఇంపార్టెంట్. 2 ఈఎన్సీలని సో అప్పుడే సస్పెండ్ చేసేసిండ్రు, వాళ్ళని తీసేసిండ్రు. కాబట్టి కేసీఆర్ కూడా పోయి బాగా చెప్తా వివరణ ఇస్తే మాత్రానికి ఇంకొంచెం రెట్టింపు. ఎప్పుడంటే ఇప్పుడు మొత్తం ప్లస్ పాయింట్లు అయితే ఉన్నాయి కదా కేసీఆర్కి ప్లస్ పాయింట్ అయితే ఉన్నాయి. ఆడిపోయి ప్రజెంటేషన్ ఇచ్చిర్రు అనుకోండి, తెలంగాణ ప్రజలంతా కూడా కేసీఆర్ పోయిండే బాబు బాగా చెప్తా సమాధానం చెప్పొచ్చిండని చెప్పుకోవడానికి బాగుంటుంది. లేకపోతే కేసీఆర్ ఓట్లు లేదంటే దీంట్లో ఏమో అవకతవకలు నిజంగానే జరిగినాయి, దుర్వినియోగం జరిగింది అనుకుంటారు. కాళేశ్వరం కమిషన్ ఈ నెల 5న విచారణకు హాజరు కావాలని
మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే తాను హాజరు కాలేకపోతున్నానని, ఈ నెల 11న వస్తానని కమిషన్ కు సోమవారం సమాచారం ఇచ్చినట్టు తెలుస్తున్నది. కేసీఆర్ విజ్ఞప్తి మేరకు కమిషన్ ఓకే చెప్పినట్లు సమాచారం. ఇక మరో 2 రోజులలో 6వ తారీఖున ఈటల, 9వ తారీఖున హరీష్ రావు కూడా మరి వెళ్తారట. ఏం చెప్పబోతా ఉన్నారు కాళేశ్వరానికి సంబంధించిన అంశం, వీళ్ళిద్దరు మాట్లాడే దాంట్లో కూడా ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు ఈటల రాజేందర్ పార్టీలో లేడు. ఈటల రాజేందర్ ఇప్పుడు పార్టీలో లేడు. గతంలో పార్టీలో ఉన్నప్పుడు ఎవరైనా సరే పార్టీలో ఉన్నప్పుడు ఒకలాగా మాట్లాడతాం, లేనప్పుడు ఒకలాగా మాట్లాడతాం. కాబట్టి మరి ప్రధానంగా ఈటల మాట్లాడేటటువంటి మాటలకు మాత్రానికి ఒక ప్రాధాన్యత అయితే మనం ఖచ్చితంగా సంతరించాలి. ప్రాధాన్యత ఉంటుంది. ఏం మాట్లాడతాడు ఈటల ఏందనేది చూడాలి. మరి ఇక హరీష్ రావు మాత్రానికి కేసీఆర్ ఏది చెప్తే అదే మాట్లాడతాడు. ఏదేమైనా కానీ ఫైనల్ గా కాళేశ్వరంకి సంబంధించిన అంశం మరి ఇక్కడతో క్లోజ్ చేస్తారా, లేకపోతే మళ్ళీ ఇట్లనే పెండింగ్ పెట్టుకుంటా పోతారా అనేది మాత్రానికి చూడాలి.